హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్ని. ఈరోజు అయితే మనము ఒక బ్యూటిఫుల్ మరి అడ్వెంచర్ ప్లేస్ అని చూపించమని పోతున్నాం. ప్రజెంట్ అయితే మనమైతే సీతారాంపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళే ప్లేస్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ ప్లేస్లోకి వెళ్ళాలంటే కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే డేంజరస్గా ఉంటుందంటే అక్కడ ట్రావెల్ చేయడానికి రోడ్డు అనేది చాలా వెడల్పుగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. ఓన్లీ వన్ వే మాత్రమే ఉంటుంది. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఆ ప్లేస్లలో. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి సీతారాంపురం నుంచి అక్కడే 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు సీతారాంపురం నుంచి హైవే వేస్తున్నాం ఫ్రెండ్స్. అది ఎంతవరకు వేసారు అయితే మనకు తెలియదు. సో నేను వెళ్తున్నా, ఛానల్ తర్వాత వెళ్తున్నాను కదా. సో మన హైవే పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఫుల్గా. అది మనకి ఎంతవరకు వేసారు తెలియదు, కొండల్లో మనకి తెలియదు, చూడాలా అక్కడ ఎంతవరకు వేస్తున్నారో. సో ఇప్పుడు హైవే వల్ల మనకు చాలా విశాలంగా కనపడుతున్నాయి రోడ్లు కూడా. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఇంత విశాలంగా ఉండేవి కదా రోడ్లు అనేవి, చాలా ఇరుకురుగ్గా ఉండేవి. సో మనకు హైవే కూడా బాగా వేశారు ఇక్కడ. ఇంకా మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళి అక్కడ ఎలా వేసారో చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ మనకు హైవే అనేది ఓన్లీ మన నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు వేశారు. ఇక్కడ పోర్మామల్ అనేది కడప డిస్ట్రిక్ట్ వస్తుంది. సో మనకైతే అక్కడ వేయలేదు. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు కంప్లీట్ చేస్తున్నారు హైవే అనేది. అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ రోడ్ అయితే ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తా. అది అక్కడ నుంచి చాలా డేంజరస్గా ఉంటుంది ఆ ప్లేస్ అనేది. వెళ్ళడానికి చాలా డౌన్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు. అక్కడ కూడా వన్ వే, ఇక్కడ వరకు మాత్రమే హైవే ఉన్నది, మనకు 2 వే ఉంది ఇక్కడ. సో ఆ ప్లేస్ అయితే మనకు 1 వే మాత్రం ఉంటుంది. సో ఆ ప్లేట్ ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి మనము. కొంచెం ముందుకెళ్ళినైతే ఆ ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే బైక్లో వెళ్ళి షూట్ చేస్తున్నాం ఈ ప్లేస్ అంతా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆ ప్లేస్ స్టార్ట్ అయినాం. సో ఇక్కడంతా ఈ మెటల్ రోడ్డే ఉంటుంది, ఇక్కడ ఇంకా హైవే వేయలేదు. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది డేంజరస్గా ఉంటుంది వెళ్ళడానికి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదురేమైనా బండ్లు వస్తాయని చూసుకుంటూ వెళ్ళాలి, చిన్నగా నిదానంగా. సో మనం 40-50 కిలోమీటర్స్ వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఏమైనా వచ్చినా కూడా సైడ్ వెళ్ళొచ్చు. అంతకన్నా ఎక్కువగా పోతే చాలా ప్రమాదంగా ఉంటుంది. చూస్తున్నా కదా, 1 వే మాత్రమే ఉంది ఇక్కడ వెళ్ళడానికి. ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. ఇంకా మనకు కనిపించే కొండ పై దగ్గర వెళ్ళాలి. అదంతా క్రాస్ చేసి వెళ్తేనే మనం కిందికి వెళ్తాం. యాక్చువల్గా ఇది కడప డిస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తున్నారు రోడ్లు. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ కలుపుతారు. సో ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ టైము, ఈ డౌన్లోనే. అందుకే ఆ గోడని పడిపోయినాయి అక్కడ. మళ్ళీ రీసెంట్ కొత్తగా కట్టారు గోడలు అనేది. బండి అనేది ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ సైడ్ అనేది మనకు కంట్రోల్ కాలేక బండి లోయలో పడిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు పెద్ద ప్రమాదమే జరిగింది. ఎంతమంది చనిపోయారో తెలియదు కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. టెంపో బండి దాని లోపల. సో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా రావాలి ఇక్కడ. అదోళ్ళు గోడలను పడిపోయి ఉన్నాయి. సో హైవే వేస్తున్నారు, అప్పుడు ఇది ఎంత కట్ చేస్తారేమో చూడాలి. ఇక్కడంతా ఈ ప్రయాణం కాకుండా మన సైడ్ నుంచి ఏమైనా వేస్తారేమో. చూడండి ఎంత లోతుగా ఉన్నాయని. మీకు ఇంకా చూపిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి నీట్గా ఈ ప్లేస్ మొత్తము చాలా అయితే చాలా డేంజరస్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ గోడ మొత్తం కట్టినారు, కొత్తగా కట్టారు ఇది. సో ఏమన్నా పడకుండా బండ్లు ఏమన్నా. చూడండి ఎంత లోతుగా ఉంటుందో. చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది ఇక్కడ. పడితే మాత్రం ఇంకంతే, ప్రాణాలు ఏమి ఉండవు. సో అందుకే ఈ కన్నం మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. అందుకే ఇక్కడ రావడం కూడా చాలామంది చాలా భయపడతారు. ప్లేస్లో రావడానికి కూడా. ట్రావెలింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ హైవేలో. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇంకా చాలా డౌన్గా ఉంటుంది మొత్తము. ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ నుంచి వచ్చాము. సో ఇంకొంచెం ముందుకెళ్ళేసేసి ఈ ప్లేస్ అనేది ఎలా ఉందో మీకు నేను చూపిస్తా. ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రావెల్ చేయడానికి, ట్రెక్కింగ్ కూడా. కానీ జాగ్రత్తగా రావాలి వచ్చేటప్పుడు. మనమైతే ఇప్పుడు కడపకి సంబంధించిన ఫారెస్ట్ అనేది మనం క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసారు కదా, అక్కడ బోర్డు అనేది ఇది పొద్దుటూరు డివిజన్ సంబంధించింది. సో ఇక్కడ నుంచి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు మన హైవేని కంప్లీట్ చేశారు. నెల్లూరు నుంచి హైవే బాగుంది. సో కడప డిస్ట్రిక్ట్ ఇంకా చేస్తున్నారు పనులు, ఇంకా కుండలు పడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి వెళ్తుంది. సో ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందని రోడ్డు అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.